ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనం ఒకరిని చూసి ఇష్టపడతాం, వాళ్ళ గురించి విన్నాక గౌరవిస్తాం. ఇదంతా కామన్. కానీ ఒక్క మాట కూడా కలపకుండా కేవలం చూసినంత మాత్రానే ఒక వ్యక్తి సాక్షాత్తు దేవుడు అని గుర్తించడం అనేది సాధ్యమవుతుందా? వినడానికి అసాధ్యం అనిపించినా కానీ హనుమంతుడు దీన్ని నిజం చేసి చూపించాడు. ఆ శ్రీరామచంద్రుని చూడగానే ఆయన మారువేషంలో ఉన్నటువంటి పరమాత్మ అని గ్రహించాడు. ఆ మహా రహస్యాన్ని హనుమంతుడు ఎలా ఛేదించాడు? ఆయనకు అంత గట్టి నమ్మకం అనేది ఎలా ఏర్పడింది? ఈరోజు రామాయణంలోని ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని, ఆ మహా రహస్యాన్ని మనము మహర్షి భక్తిపీఠం ఛానల్లో చూద్దాము. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. రామాయణం అనేది కేవలం ఒక గొప్ప కథ కాదు, అది ధర్మానికి, మన సంబంధాలకు, అన్నిటికంటే ముఖ్యంగా మన భక్తికి కూడా నిలువుటద్దం అని చెప్పుకోవాలి. అందులోని ప్రతి పాత్ర కానీ ప్రతి సంఘటన కానీ మనకి జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. అలాంటి పాత్రల్లోనే అత్యంత శక్తిమంతుడు, తెలివైనవాడు, పరమభక్తుడు మన ఆంజనేయుడు. హనుమంతుడి జీవితం మొత్తం రామసేవకే అంకితమైంది. కానీ అసలు ఆ సేవ, ఆ భక్తి అన్నది ఎలా మొదలైంది? ఒక వానరుడు ఒక రాకుమారుని చూసి ఆయనలో దైవస్వరూపాన్ని ఎలా గుర్తించగలిగాడు? ఈ ప్రశ్నకు సమాధానం రావాలంటే మనం రామాయణంలోని కిష్కింధ కాండకి వెళ్లాల్సింది. రాముడు హనుమంతుడు కలవడం అనేది రామాయణంలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇది ఇద్దరు వ్యక్తులు కలవడం గురించి కాదు, జీవాత్మ పరమాత్మలో కలవడానికి ఒక ప్రతీక. సీతను కోల్పోయి దుఃఖంలో ఉన్న రాముడికి హనుమంతుడు ఒక ఆశాదీపంలాగా కనిపించినటువంటి సందర్భం అది. ఆ సందర్భంలోనే హనుమంతుడు ఒక మహా రహస్యాన్ని కూడా గ్రహించాడు. ఆ రహస్యమే ఆయన జీవితాన్ని మొత్తాన్ని కూడా మార్చేసింది. ఆయన్ని రామబంటుగా, చిరంజీవిగా కూడా మార్చింది. ఇక ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్దాం. ఆనాటి కిష్కింధలోని ఋష్యముఖ పర్వతం దగ్గరికి ప్రయాణిద్దాం. రావణుడు సీతమ్మను ఎత్తుకుపోయిన తర్వాత రాముడు, లక్ష్మణుడు ఆమె కోసం అడవులన్నీ తిరుగుతూ ఉన్నారు. జటాయు వల్ల సీత లంకలో బంధించబడింది అని తెలుసుకున్నారు. కానీ ఆ లంక ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళిద్దరికీ కూడా తెలియదు. అలా ప్రయాణిస్తూ వాళ్ళు పంపా సరోవరం దగ్గర ఉన్నటువంటి ఋష్యముఖ పర్వతం దగ్గరికి చేరుకున్నారు. అదే సమయంలో ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడనే వానరాజు తన 4 మంత్రులతో భయంతో బతుకుతున్నాడు. అతని అన్న వాలి కిష్కింధకు రాజు. ఒక చిన్న అపార్థం వల్ల వాలి తన తమ్ముడు సుగ్రీవుడిని రాజ్యం నుంచి తరిమేసి అతని భార్య రుమను కూడా లాక్కుంటాడు. కనిపిస్తే చంపుతానని వాలి శపథం చేయడంతో సుగ్రీవుడు ప్రాణభయంతో భీతులుతూ ఉంటాడు. మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఆ ఋష్యముఖ పర్వతం మీదకి అడుగు పెట్టలేదు. అందుకే అది సుగ్రీవుడికి సేఫ్ ప్లేస్ అయింది. అలా భయంతో కాలం గడుపుతున్నటువంటి సుగ్రీవుడు ఒకరోజు పర్వతం మీద నుండి ధనుర్బాణాలు ధరించి రాజ తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి 2 వ్యక్తులను చూశాడు. వాళ్ళని చూడగానే సుగ్రీవుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఖచ్చితంగా తన అన్న వాలి పంపించినటువంటి గూఢాచారులే వీళ్ళు, తనను చంపడానికే వచ్చారని చెప్పి భయపడ్డాడు. వణికిపోతూ తన నమ్మకస్తుడు, అత్యంత తెలివైనటువంటి హనుమంతుడిని పిలిచాడు. ఆంజనేయ, చూసావా, ఎవరో 2 వీరులు మన ఇటువైపే వస్తున్నారు. వాళ్ళు వాలి పంపినటువంటి వాళ్ళలాగే ఉన్నారు. నువ్వు వెంటనే ఒక సన్యాసి వేషంలో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళు ఎవరో, ఎందుకు వచ్చారో తెలుసుకో. వాళ్ళ మాటల్లో తేడా కనిపిస్తే వెంటనే నాకు సైగ చేయి, నేను ఇటు నుంచి ఇటే పారిపోతాను అని చెప్పి హనుమంతుడికి చెప్పాడు. సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం హనుమంతుడు వెంటనే ఒక బ్రాహ్మణ సన్యాసి వేషం ధరించి రామలక్ష్మణుల చోటుకి బయలుదేరాడు. ఇక్కడే చరిత్ర గతిని మార్చేసినటువంటి ఆ అద్భుతమైన కలయికకు రంగం సిద్ధమైంది. సన్యాసి రూపంలో ఉన్నటువంటి హనుమంతుడు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంగా నమస్కరించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన మాటలు మామూలుగా లేవు, ఎంతో స్పష్టంగా, సంస్కారవంతంగా కొనసాగాయి. పుణ్యపురుషులారా, మీరు చూడటానికి రాజర్షుల్లాగా, దేవతల్లాగా ఉన్నారు. మీ తేజస్సేమో సూర్యచంద్రులా ప్రకాశిస్తోంది. ఈ భయంకరమైనటువంటి అడవిలో మీరు ఎందుకు తిరుగుతున్నారు? మీరేమో తాపస్సుల్లాగా ఉన్నారు, కానీ మీ చేతిలో ఉన్న ధనుర్బాణాలు చూస్తే యోధుల్లాగా కనిపిస్తున్నారు. దయచేసి మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి అని మర్యాదగా అడిగాడు హనుమంతుడు. హనుమంతుడి వాక్చాతుర్యానికి, వినయానికి శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు. వెంటనే లక్ష్మణుడి వైపు తిరిగి ఇలా అంటాడు, లక్ష్మణ, విన్నావా, ఈయన ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం చదవని వారికి ఇంత స్పష్టమైనటువంటి ఉచ్చారణ కానీ, ఇంత సంస్కారవంతమైన భాష కానీ రాదు. ఈయన తప్పకుండా వ్యాకరణ శాస్త్రాన్ని పూర్తిగా చదివి ఉంటాడు. ఇన్ని మాట్లాడినా ఒక తప్పు మాట కూడా దొరలలేదు. ఇలాంటి దూత ఏ రాజుకు ఉంటాడో ఆ రాజు పనులన్నీ కూడా
విజయవంతం అవుతాయి అని రాముడు ప్రశంసించాడు. ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. రాముడు కేవలం హనుమంతుడి భాషను కాదు, ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించాడు. ఒక మనిషి ఎలాంటి వాడో వాళ్ళ మాటలను బట్టే తెలుసుకోవచ్చు అని చెప్పేసి రాముడు ఇక్కడ చూపించాడు. ఆ తర్వాత లక్ష్మణుడు తాము దశరథుని కుమారులం అని చెప్పి తండ్రి మాట కోసము వనవాసానికి వచ్చామని, రావణుడు సీతను అపహరించుకొని పోవడంతో ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామని చెప్పేసి తమ కథనంతా కూడా వివరిస్తాడు. లక్ష్మణుడు తమ కథ చెప్తుంటే హనుమంతుడు మాత్రం రాముడిని ఏకాగ్రతతో చూస్తూ ఉంటాడు. ఆయన కళ్ళు, మనస్సు అంతా కూడా ఆ శ్రీరామచంద్రుడి మీదే ఉంటాయి. అక్కడే ఆయన లోపల ఒక మహారహస్యం మెరుపులా మెరిసింది. ఆయన మనసులో ఒక విశ్లేషణ అనేది మొదలైంది. హనుమంతుడు ఇలా అనుకుంటాడు, భార్యను, రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో తిరుగుతున్నానని చెబుతున్నా ఈయన ముఖంలో బాధ కంటే కూడా ఒక ప్రశాంతమైనటువంటి గంభీరత కనిపిస్తోంది. సముద్రమంత లోతు, హిమాలయమంత ధైర్యం ఈయన కళ్ళల్లో ఉన్నాయి. నారచీరలు కట్టిన రాజసం ఉట్టిపడుతోంది. ఈయన సాధారణ మానవుడు కాదు. హనుమంతుడు రాముని పాదాల నుంచి తల వరకు చూస్తాడు. విశాలమైన వక్షస్థలం, పొడవాటి చేతులు, తామర రేకులు వంటి కళ్ళు, పున్నమిచంద్రుడు లాంటి ముఖం, ఇవన్నీ సాముద్రిక శాస్త్రంలో చెప్పిన మహాపురుష లక్షణాలు. కేవలం శరీరం మాత్రమే కాదు, రాముడిలో హనుమంతుడికి ఒక దైవికమైనటువంటి ఆకర్షణ, ఒక అలౌకిక శక్తి కనిపించాయి. ఆయన అక్కడ ఉండటమే ఆ ప్రదేశాన్ని పవిత్రం చేస్తున్నట్లుగా హనుమంతుడికి అనిపించింది. అప్పుడే హనుమంతుడికి ఒక విషయం అర్థమైంది. వేదాలు ఏ పరబ్రహ్మ స్వరూపం గురించి చెప్తాయో, ఏ నారాయణుడు లోకరక్షకుడు అంటాయో ఆ తత్వమే ఈ రూపంలో నా ముందు నిలబడి ఉంది. ఈయన సాధారణ మనిషి కాదు, మానవ రూపంలో వచ్చిన ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మాన్ని నిలబెట్టడం కోసమే ఆయన ఈ రూపాన్ని ధరించాడు. నా స్వామి సుగ్రీవుడు భయపడినట్టు ఈయన శత్రువు కాదు, ఈయన రక్షకుడు. నా జన్మ ధన్యమైంది, నేను సేవించాల్సిన ప్రభువు ఈయనే అనుకున్నాడు ఆంజనేయుడు. ఇదే హనుమంతుడు గ్రహించినటువంటి మహారహస్యం. కేవలం రాముడి రూపాన్ని, తేజస్సుని, ఆయన ఉనికిని చూసి ఆయన సాక్షాత్తు పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడే అని గ్రహించాడు. ఇది ఊహ కాదు, ఒక జ్ఞాని యొక్క అతీంద్రియ గ్రహింపు అని చెప్పి మనం చెప్పుకోవాలి. స్వచ్ఛమైన మనస్సు ఉన్న వాళ్ళకే భగవంతుని తత్వాన్ని గుర్తించే శక్తి ఉంటుంది. హనుమంతుడు అంత నిర్మలమైన వాడు కాబట్టే రాముని చూడగానే ఆ రహస్యాన్ని ఛేదించగలిగాడు. హనుమంతుడు ఎప్పుడైతే ఆ వచ్చినవాడు రాముడు పరమాత్ముడే అని గ్రహించాడో అప్పుడే ఆ నిజం తెలిసిన వెంటనే హనుమంతుడు తన సన్యాసి వేషాన్ని వదిలి నిజ రూపంలో శ్రీరాముని పాదాల మీద పడతాడు. ప్రభు, నన్ను క్షమించండి, నా రాజు సుగ్రీవుడు మిమ్మల్ని చూసి భయపడి నన్ను పంపాడు. మీరు రక్షకులు, సుగ్రీవుడు మీ స్నేహాన్ని కోరుకుంటున్నాడు, దయచేసి మమ్మల్ని కరుణించండి అని చెప్పి ప్రార్థించాడు. ఆ క్షణం నుంచే హనుమంతుడి జీవితం మారిపోయింది. ఆయనకు ఒక లక్ష్యం దొరికింది. ఆయన అపారమైన బలానికి, జ్ఞానానికి ఒక ప్రయోజనం దొరికింది. అదే రామసేవ. రాముడు పరమాత్మ అని గ్రహించాకే ఆయనలో దాస్యభక్తి పుట్టింది. ఆయన నా ప్రభువు, నేను ఆయన దాసుడుని అనే భావన ఆంజనేయుడిలో బలంగా నాటుకుపోయింది. ఆ దాస్యభక్తే హనుమంతుని అపారమైనటువంటి శక్తికి అసలైనటువంటి కారణం అని చెప్పుకోవాలి. సముద్రాన్ని దాటేటప్పుడు కానీ, లంకలో రాక్షసులతో పోరాటం చేసేటప్పుడు కానీ, సంజీవిని పర్వతాన్ని తెచ్చేటప్పుడు కానీ హనుమంతుడు తన శక్తి ప్రదర్శన అక్కడ ఎక్కడా కూడా ప్రదర్శించలేదు. అది రామకార్యం, నేను చేస్తున్నది నా స్వామి పని, ఇందులో గెలుపు నాది కాదు నా స్వామిది అనే సంపూర్ణ శరణాగతి తత్వమే ఆ స్వామిని ముందుకు నడిపించింది, ఆ ఆంజనేయ స్వామిని ముందుకు నడిపించింది. రామ అనే 2 అక్షరాలు ఆయనకు మహామంత్రంలాగా అయ్యాయి. ఆ నామబలంతోనే ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. హనుమంతుడి బలం కేవలం శారీరకమైంది కాదు, అది ఆధ్యాత్మికమైంది అంటారు. భగవంతునిపై ఆయనకున్నటువంటి అచంచలమైన భక్తి, నమ్మకమే ఆయన బలం. రాముడిని పరమాత్మగా గుర్తించడం అనే ఆ మహారహస్యమే ఆయన్ని ఒక వానరుడి నుంచి రామభక్తుల్లో మొదటివాడిగా, చిరంజీవిలాగా చేసింది. ప్రతి పనిలోనూ ఆంజనేయుడు జై శ్రీరామ్ అని స్మరించుకునేవాడు. ఆ స్మరణ ఆయనకు కొండంత బలాన్ని ఇచ్చేది. తన శక్తి అంతా రాముడిచ్చిందే అని, తాను కేవలం ఒక సాధన మాత్రమే అని చెప్పేసి హనుమంతుడు భావించాడు. ఈ వినయమే హనుమంతుని పాత్రను అంత గొప్పగా నిలబెట్టింది. మిత్రులారా, హనుమంతుడు రాముడిని చూడగానే గ్రహించినటువంటి ఆ మహారహస్యం ఏంటంటే, రూపం, వేషం ఎలా ఉన్నా సరే దైవత్వాన్ని గుర్తించగలగడమే నిజమైనటువంటి జ్ఞానం. రాముడు అడవుల్లో తిరిగే ఒక సాధారణ వ్యక్తిలాగా కనిపించినా ఆయనలోని పరమాత్మ తత్వాన్ని హనుమంతుడు తన జ్ఞాన నేత్రంతోనే చూడగలిగాడు. ఈ కథ మనకు చెప్పేది ఒకటే, భగవంతుడు మన చుట్టూ ఎన్నో రూపాల్లో ఉంటాడు. స్వచ్ఛమైన మనసుతో, భక్తితో చూసినప్పుడే మనం ఆ దివ్యత్వాన్ని గుర్తించగలుగుతాం. హనుమంతుడు లాంటి గట్టి నమ్మకం, సంపూర్ణ శరణాగతి మనలో ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా మనం దాటగలం. ఆంజనేయుడి భక్తి మనందరికీ ఆదర్శం కావాలని, ఆయన మార్గంలో నడిచి మన జీవితాలను సార్థకం చేయాలని కోరుకుందాము.
ఈ కథ, ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పౌరాణిక కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.